అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సౌధర్మ ఎడ్యుకేషన్. 18 సంవత్సరాలుగా నానో జూనియర్ కాలేజ్ యొక్క సక్సెస్ స్టోరీస్, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ కూడా మనం తెలంగాణలో, హైదరాబాద్లో చూడొచ్చు. ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో, భీమవరంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం కర్నూలు క్యాంపస్లోనే ఉన్నాం. క్యాంపస్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. క్లాస్ రూమ్స్, వాళ్ళ యొక్క ఇన్ఫ్రా, వాళ్ళ యొక్క ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం జరిగింది. సో నానో కర్నూలు క్యాంపస్లో పెడగాగి ఎలా ఉండబోతుంది, హైదరాబాద్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఎలా మెయింటైన్ చేయబోతున్నారు, ఇదంతా కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము విత్ ద ఫౌండర్ కృష్ణ చైతన్య సార్. సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే ఎన్ఐటి కురుక్షేత్రలో బీటెక్ కంప్లీట్ చేసుకొని, ఐఐఎం కోల్కతాలో మనకి అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని, దాదాపు కొన్ని సంవత్సరాలు ఎక్స్బిట్జీ ఫ్యాకల్టీగా ఢిల్లీలో వర్క్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ని సక్సెస్ స్టోరీగా మార్చడం కూడా చూడవచ్చు. సో అలాంటి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న కేసీ గారు దాదాపు 18 సంవత్సరాల కింద మనకి నానో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వారు కర్నూలుకి రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఒక మంచి అవకాశం. సో వారి మాటలో అండ్ అలానే మనతో పాటు ఇవాళ ఈ సెషన్లో డిస్కషన్లో ఆర్ఎల్ఆర్ సార్ గారు ఉన్నారు, రామలక్ష్మారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ నానో సెంటర్ హెడ్. సో వారి మాటల్లో ఎలా ఉండబోతుంది నానో కర్నూలు క్యాంపస్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. నమస్కారం. నమస్తే సార్, ముందుగా మేజర్ క్వశ్చన్, ఆల్రెడీ మనం హైదరాబాద్లో చూడొచ్చు. హైదరాబాద్లో వీ హ్యావ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్ అండ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. సో మెయిన్గా పేరెంట్స్కి వచ్చే క్వశ్చన్, ఇక్కడ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అకాడమిక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఫ్యాకల్టీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది. సో ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? అద్భుతంగా ఉండబోతుంది. వన్ లైన్లో చెప్పాలంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి లోకల్ కస్టమైజేషన్స్ కొన్ని చేస్తున్నాం ఫర్ ద రెగ్యులర్ నానో కరికులం. మనం చూస్తుంటాం 8:30 to 5:30 డే స్కాలర్ క్యాంపసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ బికాస్ ఇట్స్ ఎ స్మాలర్ టౌన్ అండ్ స్మాలర్ సిటీ అండ్ ట్రావెల్ ఇబ్బందులు కూడా ఎక్కువ ఉండవు. ఎందుకంటే హైదరాబాద్లో మీకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. పొలం అంటూ 10 నిమిషాలలో యూ కెన్ రీచ్ ఫ్రమ్ వన్ కార్నర్ టు ద అదర్ కార్నర్. కనుక ఇక్కడ వీఆర్ ఎక్స్టెండింగ్ ద టైమింగ్స్ ఎ లిటిల్ బిట్. ప్రిపరేషన్ టైం కొంచెం ఎక్కువ చేస్తున్నాం సో దట్ పిల్లలకు కానీ ఫ్యాకల్టీకి కానీ ఆ అడ్వాంటేజ్, ట్రాఫిక్ లేని అడ్వాంటేజ్ వస్తుంది అని. సో 8 o'clock ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 6 o'clock వరకు పెరుగుతుంది. అంటే ఒక గంట అదనంగా పిల్లలకి ఇక్కడ ప్రోగ్రామ్. అంటే కంప్లీట్లీ డే స్కాలర్ క్యాంపస్. సో 8 to 6 ఇస్ ద రెగ్యులర్ డే స్కాలర్ టైమింగ్. వేరస్ మనకి అక్కడ 8:30 to 5:30 ఉంటుంది. అక్కడ 1 hour 25 minutes సెషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ గంట మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోయి 1 hour 35 minutes సెషన్స్ వస్తాయి. ఈచ్ సెషన్ విల్ బి 1 hour 35 minutes. సో 6 sessions 1 hour 35 minutes. దీంట్లో 3 టీచింగ్కి, 3 వర్కింగ్కి వెళ్తాయి. ఓకే. సో ఏ రోజు ఇప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఓవర్ టీచింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో 3 కాంపిటేటివ్ క్లాసులు, 3 సిబిఎస్ఈ క్లాసులు అని చూశాను. ఒకరోజు ఇది వేయడానికి చాలా బాగుంది, 3 కాంపిటేటివ్ క్లాసులు, 3 సిబిఎస్ఈ క్లాసులు అని వేయడానికి బాగుంది. కానీ పిల్లోడి దృష్టిలో చూసుకుంటే ఒక ఐఐటి మ్యాథ్స్, అక్కడ నుండి డిఫరెంట్ 3 ఐఐటి ఫిజిక్స్, మళ్ళీ ఇంకో డిఫరెంట్ 3 ఐఐటి కెమిస్ట్రీ, అక్కడ నుండి ఇంకో 3 సిబిఎస్ఈ, ఐపీఓ మ్యాథ్స్, ఐపీ కెమిస్ట్రీ, ఐపీఏ. ఇంత వింటే బ్రెయిన్ అలా కొట్టుకుపోయి జెండు బాంబు వాడాలా, జిన్నత్ రెస్పాన్స్ వాడాలా అర్థం కాని పరిస్థితిలో ఇంటికి వెళ్తాడు పిల్లడు. ఇది పేపర్లు నింపడం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. దీస్ ఆర్ 3 different అండ్ ఇంటెన్సివ్ ఆస్పెక్ట్స్. సో దీన్ని అన్నిటితో కన్ఫ్యూజ్ చేయకుండా ఎప్పుడైతే ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఐఐటికే ప్రిపేర్ చేయించి, ఎప్పుడైతే సిబిఎస్ఈకి కానీ ఐపీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఐపీకే ప్రిపేర్ చేయించి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం. బికాస్ దెర్ ఈజ్ నాట్ మచ్ ట్రాఫిక్ హియర్, దెర్ ఈజ్ ఏ అడిషనల్ 1 hour విచ్ విల్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఈచ్ సెషన్. 1 hour 10 minutes అడిషనల్గా వస్తాయి పిల్లలకి. అండ్ ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే టీచర్ పాఠం చెప్పుకున్నాడో అదే టీచర్ మీకు స్టడీ అవర్ కూడా సూపర్వైజ్ చేస్తుంటాడు. దాంతో ఏంటంటే ఏ రోజు డౌట్స్ పిల్లోడు ఆ రోజు క్లారిఫై అవుతాయి. ఒక పాఠం చెప్పడం జరుగుతుంది, దానికి తగ్గట్టుగా డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అంటాం. వాళ్ళ మెటీరియల్లో డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. సో ఈరోజు నేను న్యూటన్స్ లాస్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఆ న్యూటన్స్ లా ఎంతవరకు అయితే పాఠం చెప్పానో దాని మీద ఉన్న డిపిపిస్ అదే రోజు ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది పిల్లోడు.
దాన్ని చేయించే మాస్టర్ కూడా ఎవరైతే పాఠం చెప్పే మాస్టర్ ఉన్నాడో అక్కడే కూర్చొని సూపర్వైజ్ చేస్తూ చేయిస్తాడు. సో ఏ రోజు పని ఆ రోజు అవడంలో చాలా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లడు ఏం చేయాలి అని అంటే ఇంకా అదనంగా ఒక 2 గంటలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఇక్కడ ఈరోజు నేను 1.5 గంటకి ఈ విషయం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అవ్వలేదు, ఆర్ మొన్న చేసింది మర్చిపోయాను, ఆర్ ఎగ్జామ్ ఉంది దానికోసం అన్ని ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోవాలి, రివైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఇంటి దగ్గర అడవరంగా ఒక 2-2.5 గంటలు పిల్లోడు చదువుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 8 to 6 ఇక్కడ సరిపోతుంది. ఇంటికి వెళ్ళి హ్యాపీగా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 8కి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ టిల్ 10 o'clock అండ్ మార్నింగ్ ఒక 1 hour చదువుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ హౌ ఎ డే ఈస్ ప్లాన్ ఫర్ ద చైల్డ్. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది సార్? అంటే అక్కడ ఉన్న క్వాలిటీ ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అక్కడి వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఇట్స్ ద సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ నానో విల్ బి బ్రాట్ హియర్, నో న్యూ టీమ్ హియర్. సో ఆల్రెడీ ఎవరైతే హైదరాబాద్లో మా దగ్గర పాఠం చెప్తున్న మాస్టర్లు ఉన్నారో వాళ్ళల్లో నుండే ఇక్కడ డెప్యూట్ చేయడం జరుగుతుంది. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో లోకల్ ప్రొక్యూర్మెంట్. ఓకే. సో ఫ్యాకల్టీ అక్కడ నుంచి వచ్చినప్పటికీ కూడా సార్, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా స్టాండర్డైజ్ చేయబడిందా? అసలు ఎలా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా సేమ్ ఉంటుంది? మీకు మెటీరియల్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ విధానం కానీ? తెలంగాణలో ఏంటంటే మనది ఇన్ హౌస్ కేర్ఫుల్లీ క్యూరేటెడ్ మెటీరియల్ ఉంటుంది. మా టీం కూర్చొని చాలామంది థర్డ్ పార్టీ మెటీరియల్ లేదంటే ఎక్కడో ఢిల్లీలోనో కోటాలోనో ఎక్కడో కూర్చొని తయారు చేసిన మెటీరియల్ని ఇక్కడ వాడుతుంటాం. అలా కాకుండా మన నీడ్స్కి, మన తెలంగాణ పిల్లల నీడ్స్కి, రాయలసీమ పిల్లల నీడ్స్కి, తెలుగు పిల్లల నీడ్స్కి మనం కూర్చొని మెటీరియల్ తయారు చేయడం అంటూ చేసాం. అండ్ ఇది ప్రతి సంవత్సరము ఒక 2 months ఫ్యాకల్టీ అందరూ కూర్చొని ఎడిట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయాలి. సో స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది. స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ని పిల్లల చేత చేయించడం, దీనిలో గ్రేడెడ్ ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, లెవెల్ 1 ఎక్సర్సైజ్ ఉంటాయి, లెవెల్ 2 ఎక్సర్సైజ్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ ఎంసెట్, ఎప్సెట్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఉంటాయి, అండ్ జేఈ మెయిన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, జేఈ అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలతో చేయించడం జరుగుతుంది. వాళ్ళ నీడ్స్ బట్టి కొంతమంది పిల్లలు అడ్వాన్స్ వరకు చేయలేరు అనుకున్న వాళ్ళకి జేఈ మెయిన్ వరకు చేయించడం జరుగుతుంది. కొంతమంది అడ్వాన్స్ బాగా ఏజ్ చేస్తున్నా అనుకున్న వాళ్ళకి ఎప్సెట్ స్కిప్ చేసి డైరెక్ట్గా అడ్వాన్స్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి కస్టమైజేషన్స్ మెటీరియల్ ఉండడం ఒకటి, దాంతోపాటు ఏ పిల్లోడి చేత ఏం చేయించాలి, ఎన్నిసార్లు చేయించాలి అనేది తెలియడం ఒకటి. సో ఈ కస్టమైజేషన్ కూడా జరుగుతుంది. అండ్ రెండోది, పిల్లోడికి ఎన్ని ఎక్కువ చేసామనే కన్నా ఎన్నిసార్లు చేసామనేది పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు టైం సరిపోలేదు అంటుంటా. టైం సరిపోకపోవడానికి ఏకైక కారణం పర్ఫెక్షన్ లేకపోవడం. పర్ఫెక్షన్ రావాలి అని అంటే ఎక్కువ చేయడం కాదు, చేసినే ఎక్కువసార్లు చేయడం. 10 questions 10 సార్లు చేయడానికి 100 questions చేయడానికి చాలా తేడా. 100 questions చేస్తే వెరైటీ వస్తుంది కానీ స్పీడ్ రాదు. 10 questions 10 సార్లు చేసినప్పుడు స్పీడ్ వస్తుంది. సో కొన్ని చాప్టర్లు ఇనిషియల్లీ స్కిల్స్ నేర్పిస్తున్నప్పుడేమో ఎక్కువ చేపిస్తాం, దాని తర్వాత ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ చేసినవే మళ్ళీ మళ్ళీ చేపిస్తాం. సో ఈ విధంగా బోత్ స్కిల్ యాజ్ వెల్ యాజ్ స్పీడ్ రెండింటిని బ్యాలెన్స్ చేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నానో కరికులంలో దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది సార్? అంటే కొంతమంది వీకెండ్స్ పెడతారు. హైదరాబాద్లో ఎలా జరుగుతుందో కర్నూలులో కూడా యాజ్ ఇట్ ఈస్ అదే టైంలో ఎగ్జామ్ జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే 2 o'clock to 5 o'clock ఎగ్జామినేషన్ ఉంటుంది. జేఈ మెయిన్ మోడల్లో ఉంటుంది. ఇది ఇనిషియల్లీ ఫస్ట్ 1 week 2 week డమ్మీ ఎగ్జామ్స్ అంటాం. 3rd week నుండి ఎవ్రీ సాటర్డే ఇట్ విల్ బి సీరియస్ ఎగ్జామినేషన్ విచ్ పేరెంట్స్కి మార్క్స్ పంపుతాం, దాన్ని అనాలిసిస్ పంపుతాం, ఇక్కడ పిల్లల దగ్గర అనలైజ్ చేస్తాం, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని సజెషన్స్ ఇస్తాం. అండ్ ఎర్రర్ అనాలిసిస్ అని ఒక బుక్ ఉంటుంది. ప్రతి పిల్లోడు దే విల్ క్యారీ దట్ బుక్. సో సండే వీళ్ళకి ఆ పేపర్లో ఏమేమైతే మిస్టేక్స్ చేశాడో అవన్నీ కూడా నోట్ చేసుకొని ఆ మిస్టేక్ ఎందుకైంది, ఏం తప్పు అనుకున్నాడు, తను ఎటువంటి వెదర్ ఇట్ ఈస్ కాన్సెప్చువల్ మిస్టేక్ ఆర్ క్యాల్కులేషన్ మిస్టేక్ ఆర్ ఇంటర్ప్రిట్ తప్పు చేసుకున్నాడా, క్వశ్చన్ని తప్పు చదివాడా, ఆ రిమార్క్స్ అన్నీ కూడా రాసుకుంటాడు. సో దట్ ద మిస్టేక్ ఈజ్ నాట్ కంటిన్యూడ్ ఆర్ కమిటెడ్ ఇన్ ఫ్యూచర్. ఈ ఎర్రర్ అనాలిసిస్ బుక్ కూడా ఇక్కడ మాస్టర్లు అందరూ సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. అండ్ 2 months జరిగిన తర్వాత ఎవ్రీ మండే మార్నింగ్ అడ్వాన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ కూడా
ఎర్లీగా స్టార్ట్ చేస్తుంది. అడ్వాన్స్ ప్రిపరేషన్ డే 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ సెకండ్ మంత్ నుండి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆల్టర్నేట్ వీక్ ఇనీషియల్లీ విల్ ఇంట్రడ్యూస్ దెమ్ టు అడ్వాన్స్డ్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్. అండ్ థర్డ్ మంత్ నుండి ఎవ్రీ మండే విల్ బి అడ్వాన్స్డ్ ఎంసెట్ రెండు కండక్ట్ చేస్తాము. స్టూడెంట్స్ విల్ బి గివెన్ ఏ లిబర్టీ టు చూస్, నేను ఎంసెట్ రాయాలనుకుంటున్నాను, అడ్వాన్స్ రాయాలనుకున్నాను. అప్పటి వరకు తన దగ్గర చాలా డేటా ఉంది. 3 months రాసిన ఎగ్జామ్స్, 3 months అంటే ఆల్మోస్ట్ 14 weeks ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 14 weeks ఈజ్ ఎ డీసెంట్ హిస్టరీ ఆఫ్ థింగ్స్. 3 months ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ డీసెంట్ ఎక్స్పీరియన్స్ టు అండర్స్టాండ్ హిస్ ప్రిపరేషన్ లెవెల్. జేఈఈ మెయిన్ అయితే తూచా తప్పకుండా అందరూ రాయాల్సిందే. జేఈఈ మెయిన్తో పాటు నేను అడ్వాన్స్ లెవెల్లో రాయాలా, నెక్స్ట్ ఎగ్జామ్ ఎంసెట్ లెవెల్లో రాయాలా అనేది ఆ పిల్లోడు హీ విల్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ రైట్ అకార్డింగ్లీ. సో అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఐఐటీలో సీట్ కావాలనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవ్రీ మండే దే విల్ బి రైటింగ్ అడ్వాన్స్ టెస్ట్, ఎవ్రీ సాటర్డే దే విల్ బి రైటింగ్ జేఈఈ మెయిన్ టెస్ట్. అండ్ ఎవరైతే నాకు జేఈఈ మెయిన్ వరకు మాత్రమే రాగలుగుతుంది, ఆ జేఈఈ మెయిన్కి బ్యాకప్ ఎంసెట్ అనుకుంటారో వాళ్ళు సాటర్డే జేఈఈ మెయిన్ రాస్తారు, మండే ఎంసెట్ రాస్తారు. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ అనేది 8 hours ఎగ్జామ్. 8 hours అంటే నేను ఎందుకంటానంటే 8 hours 3 hours మార్నింగ్ సెషను, 3 hours ఈవినింగ్ సెషను, ఆ మధ్యలో 2 hours రెస్ట్ తీసుకోవడం కూడా ఎగ్జామ్ లాంటిదే. అంటే 3 hours ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం బ్రెయిన్ సెల్స్ అన్నీ సక్ అయిపోతాయి, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. అక్కడ నుండి 2 hours యూ హ్యావ్ టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ టు బి రెడీ ఫర్ అనదర్ 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్. కంప్లీట్లీ మొత్తం రీజనరేట్ అయిపోవాలి. సో అది ఆ అలవాటు చేసుకోవడం సెకండ్ ఇయర్లో ఎవ్రీ సండే విల్ కండక్ట్ అడ్వాన్స్డ్ మోడల్ టెస్ట్. 6 hours లెంత్, అంటే 6 hours 2 sessions, మధ్యలో రెస్ట్ తీసుకోవడం కలిపి 8 hours అలవాటు చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఎవ్రీ సండే ఇట్ విల్ బి ఏ ఎగ్జామ్ డే. ఇది ఎగ్జామినేషన్ సండే. అండ్ సిలబస్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ తర్వాత వీ విల్ హ్యావ్ ఏ గ్రాండ్ 3 month రివిజన్ ప్లాన్. దీంట్లో 2 రకాల టెస్ట్లు ఉంటాయి. ఒకటేమో సండే జేఈఈ మెయిన్, సండే జేఈఈ అడ్వాన్స్డ్, అండ్ దెన్ స్పీడ్ బూస్టర్ టెస్ట్ అంటాం. స్పీడ్ బూస్టర్ టెస్ట్ అనేది మేము మాత్రమే కండక్ట్ చేస్తాం. దీంట్లో 3 separate డేస్, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. వెనస్డే కేవలం గంట మ్యాథ్స్ ఎగ్జామే రాస్తారు, థర్స్డే గంట ఫిజిక్స్ ఎగ్జామే రాస్తారు, ఫ్రైడే గంట కెమిస్ట్రీ ఎగ్జామే రాస్తారు. ఈ గంట కెమిస్ట్రీ, గంట ఫిజిక్స్, గంట మ్యాథ్స్ సపరేట్ చేసి రాయడం వేరు, 3 గంటలు కలిపి రాయడం వేరు. 3 గంటలు కలిపి రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లోడు తన ఇష్టపూర్వకంగా ఒక సబ్జెక్ట్లో టైం తగ్గించుకొని ఇంకోటి సబ్జెక్ట్లో ఎక్కువ పెట్టుకుంటుంటాడు. యూజువల్లీ ఏమవుతుందంటే 2 గంటలు కెమిస్ట్రీ చేస్తున్నాడు, 2 గంటలు ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 2 గంటలు చేస్తున్నాడు, మ్యాథ్స్ 40 నిమిషాలు మాత్రమే చేస్తున్నాడు. పేరెంట్కి ఏమో మ్యాథ్స్లో మార్కులు కనబడట్లేదు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్కువ కనబడుతున్నాయి. వేర్ ఈజ్ ల్యాకింగ్ అని తెలియదు. దీనికన్నా అవసరం మించి టైం తీసుకున్నాడు కనుక అక్కడ ఎక్కువ వచ్చాయి. సో ఈ గంట ఎగ్జామ్స్ ఎప్పుడైతే పెడుతుంటామో మనకి ఎగ్జాక్ట్ పిక్చర్ వస్తుంది, హౌ ఈజ్ ఏ రిలేటివ్ టు. ఇప్పుడు నాకు కెమిస్ట్రీలో 45 మార్కులు వచ్చాయి, నీకు కూడా కెమిస్ట్రీలో 45 మార్కులు వచ్చాయి. బోత్ ఆఫ్ అస్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్ ఇన్ కెమిస్ట్రీ అని అనలేం. అది ఎప్పుడు అనగలనంటే నేను కూడా అరగంటే రాసి, నువ్వు కూడా అరగంటే రాసి 45 తెచ్చుకుంటే మనం సమానంగా ప్రిపేర్ అయినట్టు. నేను గంట రాసి, నువ్వు అరగంట రాసి, నీకు 45 వచ్చాయి, నాకు 45 వచ్చాయంటే సేమ్ ఉన్నట్టు కాదు. సో ఈ కంపారిజన్ 3 hour ఎగ్జామ్లో పాసిబుల్ కాదు, ఎవరెంత టైం రాశారనేది. సో దట్ విల్ ట్రైన్ యూ ఫర్ మల్టిపుల్ లేయర్ ఆఫ్ స్కిల్స్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్నోవేటివ్ టు నాన్. ఇది సెకండ్ ఇయర్లో స్పీడ్ బూస్టర్ ఎగ్జామ్స్ అంటాం, వీటిని పెట్టడం జరుగుతుంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఎక్కువ జేఈ ఓరియంటేషన్ ఆర్ జేఈ ఫోకస్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్మీడియట్ని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. మా పిల్లల దగ్గర ఇంటర్మీడియట్ మార్కులు చూస్తే అత్యద్భుతంగా ఉంటాయి. దీనికి ఏంటంటే 2 కారణాలు. ఒకటి, టైమ్లీగా వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, ఒక క్వార్టర్లీ. ఆ టైంలో కొంత ఐఐటీని పక్కన పెట్టి ప్రాపర్గా ఇంటర్మీడియట్ ప్రిపేర్ చేయిస్తాం. మళ్ళీ ప్రీఫైనల్ 1, దానికి కూడా కొన్ని రోజులు ఐఐటీ సిలబస్ని పాక్ చేయించి ఇంటర్మీడియట్ ప్రిపేర్ చేయిస్తాం. ఇది అయిన తర్వాత వీ హ్యావ్ సమ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ కాల్డ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ 14 days ఉంటుంది. ఈ 14 daysలో
మార్నింగ్ సెషన్ ఫిజిక్స్ ప్లస్ ఒక లాంగ్వేజ్, ఈవినింగ్ సెషన్ మ్యాథ్స్ ఏ ప్లస్ ఒక లాంగ్వేజ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కెమిస్ట్రీ ప్లస్ వన్ లాంగ్వేజ్, మళ్ళీ మధ్యాహ్నం మ్యాథ్స్ బి సెకండ్ పార్ట్ ప్లస్ లాంగ్వేజ్. ఇలా ఏం చదవాలి, ఈరోజు ఏం చదవాలి, ఈరోజు ఈ XYZ చాప్టర్లో 2 మార్క్ క్వశ్చన్స్ ప్రిపేర్ కండి అనేది ప్రాపర్గా మైక్రో బ్యాలెన్స్ చేసి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఈ 4 గంటలు పొద్దున్న చదువుకోగానే దాని వెంబడి ఎగ్జామ్, మళ్ళీ మధ్యాహ్నం చదువుకోగానే దాని వెంబడి ఎగ్జామ్, డైలీ 2 సెషన్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అది అప్పటికప్పుడు టీచర్లు వాల్యుయేట్ చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంటుంది వితిన్ 1 డే గ్యాప్. దీంట్లో ఏంటంటే ఏ కార్నర్ కూడా పిల్లడు వదలడానికి ఛాన్స్ ఉండదు. సో ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ దట్ 14 days. దాని తర్వాత ఒక ప్రీ ఫైనల్ పెట్టి మళ్ళీ దానికి కండెన్స్డ్ వర్షన్ 7 daysలో ఇంకో ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ పెడతాం. దీంతో ఏంటంటే పెయింటింగ్కి 3 కోట్లు వేసినట్టు అప్పుడే ఫినిష్ వస్తుంది. సో ఫస్ట్ కోట్లో కొన్ని ప్యాచెస్ ఉండిపోవచ్చు, సెకండ్ కోర్స్లో థర్డ్ కోట్లో మొత్తం కవర్ అయిపోయి పర్ఫెక్షన్ వచ్చేస్తాం. దట్ ఈస్ హౌ స్టూడెంట్స్ గెట్ బ్యూటిఫుల్లీ వండర్ఫుల్ మార్క్స్ ఇన్ IPE ఆల్సో. అంటే ఈ మధ్య యూనివర్సిటీస్ కూడా చాలా వరకు IPE స్కోర్ లైక్ శస్త్ర ఉంది, మంచి యూనివర్సిటీ, IPE స్కోర్ కూడా కన్సిడర్ చేయడం చూడొచ్చు. 100% దాన్ని బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పిల్లోడి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు నేను IITకే ప్రిపేర్ అవుతుండొచ్చు, IITకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు అకాడమికలీ స్ట్రాంగ్ ఉంటారు. ఇంటర్మీడియట్లో మార్కులు తగ్గంగానే హిస్ కాన్ఫిడెన్స్ విల్ గెట్ షాటెడ్. అయ్యో నేను IIT లాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ రాయకపోతున్నాను, ఆమె రియలీ ఆన్ ద రైట్ ట్రాక్. సెల్ఫ్ డౌట్స్ వస్తాయి, అది విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అందుకని అందరి పిల్లలకి ఫర్ దోస్ ఆఫ్ హూమ్ IIT ఈజ్ ఇంపార్టెంట్, వాళ్ళకు కూడా IPE ఇంపార్టెంటే, మిగతా వాళ్ళకు కూడా IPE ఇంపార్టెంటే. కనుక దాన్ని ఇగ్నోర్ చేయకుండా మా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఇట్ విల్. సార్ యాజ్ ఎ సెంటర్ హెడ్గా దాదాపు 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా మీరు ఉన్నారు. సో కర్నూలు క్యాంపస్లో, ముఖ్యంగా నానో కర్నూలు క్యాంపస్లో ల్యాబ్స్ ఫెసిలిటీ ఏమైనా ఉందా, అంటే ఫిజిక్స్కి కానీ లేకపోతే బయాలజీ స్టూడెంట్స్కి నీట్కి కానీ? సార్ ఇక్కడ స్టూడెంట్ థియరటికల్ నాలెడ్జ్ని గెయిన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మేము అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం ప్రాక్టికల్స్ చేయించడంలో స్టూడెంట్స్కి. కాకపోతే మనకు ఒక 1 month 2 months తర్వాతనే ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళు ఒక స్టేబుల్గా అయిన తర్వాత మనకు ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్, ల్యాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ క్యాంపస్ సార్. సో ప్రాక్టికల్స్ యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ ఎక్స్పెరిమెంట్స్ సెకండ్ ఇయర్లో చేయిస్తాం సార్. దాంతో పాటుగా ఈ JEEకి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్, సార్ ఫిజిక్స్ మాస్టర్ కదా, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అని సెక్షన్ ఉంటుంది. దాంట్లో క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ల్యాబ్స్ 2 రకాలు, ఒకటేమో బోర్డు కోసం ల్యాబ్కి తీసుకెళ్ళి మన ల్యాబ్లో చేయించడం ఒకటి, ఇంకొకటి ఇంటర్మీడియట్ కోసం ల్యాబ్ని క్లాస్లోకి తీసుకురావడం ఒకటి. సో ల్యాబ్ని క్లాస్లోకి తీసుకురావడం కూడా నానో కరిక్యులం. ఆప్టిక్స్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ ఆప్టిక్స్లో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, మిర్రర్స్ ఉన్నాయి సార్. ఇవి మెయిన్స్లో కాన్సెప్ట్ ఉన్నాయి, ప్లస్ దాన్ని ప్రాక్టికల్గా స్టూడెంట్ కనుక ల్యాబ్లో ఈవెన్ క్లాస్ రూమ్లో కూడా దాన్ని పెర్ఫామ్ చేయొచ్చు మనం లైవ్గా. అంటే ఈజీగా క్యారీ చేసి క్లాస్ రూమ్లో లైవ్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించవచ్చు. అలాంటివి డెఫినెట్గా చేయిస్తాం సార్. సో కాన్సెప్చువల్ ఓరియంటెడ్ టీచింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన ప్లేస్లో డెఫినెట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. ఎక్స్పెరిమెంట్ మనకున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్కి లింక్ అయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాన్సెప్ట్స్కి లింక్ అయిన ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా లైవ్లో క్లాస్ రూమ్లో కూడా పెర్ఫామ్ చేస్తాం. ఓకే సార్. కేసీ సార్, యాజ్ యూ నో JEE మెయిన్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ఎగ్జామ్ ఆర్ నాట్ ఏ కేక్ వాక్. ఆ జర్నీ అనేది డెఫినెట్గా స్టూడెంట్ కమిట్మెంట్ అండ్ ఒక కాన్స్టెంట్ డెడికేషన్, ప్యాషన్ తోటి లీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో డెఫినెట్గా అది పియర్ గ్రూప్ ప్రెషరా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రెషరా, లేకపోతే సమాజం వల్ల వచ్చే ప్రెషరా తెలియకుండానే అప్స్ అండ్ డౌన్స్ అనేది ఆ ఎగ్జామ్ మార్క్స్లో రావడం సహజం. అండ్ ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్ అది మేనేజ్ చేయడం అనేది నిజంగా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో క్విక్గా డెసిషన్ తీసుకోవడం కూడా మనం చూడొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్కి కావాల్సిన ఒక మంచి మెంటర్షిప్, అది ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ 2-3 ఉంటాయి. ఒకటి ఏంటంటే మెంటర్షిప్లో ఫస్ట్ నానో ఫిలాసఫీ, దట్ విల్ ప్లే పైవటల్ రోల్. మోటివేషనల్ సెషన్స్ ఇవి ఉంటాయి ఎవ్రీ బైవీక్లీ. కర్నూలులో వీఆర్ కండక్టింగ్ మోటివేషనల్ వర్క్షాప్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మేజర్గా ఏంటంటే మోటివేషన్ అంతా కూడా ఇట్ ఈస్ షార్ట్ లివ్డ్.
ప్రధానంగా పిల్లోడు పేరెంట్ నమ్ముకోవాల్సింది ఏంటంటే ఒక పాత్ నేను రిలీజియస్గా 2 years ఒక దీక్షలాగా తీసుకుంటారు. వాట్ ఎవర్ మినిమం కమిట్మెంట్స్ ఐఎమ్ మేకింగ్ దట్ ఐ విల్ స్టిక్. ఐ విల్ నాట్ టచ్ ఏ స్మార్ట్ ఫోన్ ఫర్ 2 years. సింపుల్. రెండో కాంప్రమైజ్, కమ్ వాట్ మే నేను నా సిలబస్ కంప్లీట్ చేసుకుంటాను టైమ్లీ. నా డిపిపిఎస్ 100%. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ అసైన్మెంట్స్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్. దీన్ని మ్యాండేటరీ ప్రాక్టీస్ పేపర్స్ అంటాం. డిపిపిస్ అయితే ఖచ్చితంగా నేను ప్రతి చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయ్యేలోపు కంప్లీట్ చేసుకుంటాను. ఓపుకుంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అడ్వాన్స్ పీవైక్యూస్ అన్నీ చేసుకుంటాను. కానీ అట్లీస్ట్ డిపిపిస్ మాత్రం నేను మిస్ కాకుండా ఏ చాప్టర్లోనూ ఏమైనా నాకు జ్వరం వచ్చినా ఏమైనా కూడా డిపిపిఎస్ వరకు మాత్రం ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసుకుంటాను. దిస్ ఈజ్ వన్ రిలీజియస్ కమిట్మెంట్ విచ్ ఐఎమ్ మేకింగ్. ఐ విల్ ఆల్వేస్ బీ ఆన్ టైమ్ టు ద క్లాస్, కమ్ వాట్ మే, రిలీజియస్లో. చిన్న చిన్న కమిట్మెంట్స్ విచ్ విల్ మేక్ లార్జ్ ఇంపాక్ట్. పెద్ద ఇది కాదు. ఈ 2 years ఇంట్లో భోజనం పెడితే కానీ, కాలేజీలో భోజనం పెడితే కానీ, లేదంటే ఎవరన్నా వేరే వాళ్ళ ఇంట్లో భోజనం మాత్రమే తింటాను. హోటళ్ళల్లో తినను. కర్రీ పానీపూరి తినాలంటే ఇంట్లో అమ్మతో చేయించుకుంటాను. ఇంకే తినాలనిపించినా ఇంట్లో అమ్మతో చేయించుకుంటాను. కానీ బయట ఫుడ్ మాత్రం ఈ 2 years ముట్టను. ఇట్లాంటివి తీసుకుంటే లోడ్ ఏమక్కర్లేదు. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ రిలీజియస్లీ నేను చేస్తాను. సో ఇవన్నీ మనం ముందు కూర్చొని విజువలైజ్ చేసుకుంటే అబ్బో అనిపిస్తుంది. కానీ చేయడం మొదలు పెడితే ఎటువంటి లోడ్ లేకుండా నీట్గా సాగిపోతుంది. సో ఈ 2 years ఈ మినిమం కమిట్మెంట్స్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్, నేను నా పిల్లడు ప్రిపరేషన్ అయ్యేంత వరకు టైంకి ఇంటికి వస్తాను. బయట బిజినెస్లోని డిస్టర్బెన్సెస్ ఇంటికి తీసుకురాను. సో పేరెంట్స్ పాత్ర కూడా ఉంది డెఫినెట్గా. పేరెంట్స్ పాత్ర ఖచ్చితంగా 100% ఉంది. మొత్తం సినిమా తిప్పేదే పేరెంట్స్. ముఖ్యంగా డే స్కాలర్స్ కాబట్టి ఒక స్టడీ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. చైల్డ్ ఈజ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పేరెంట్. మా పిల్లోడు డిస్టర్బ్ అయి ఉన్నాడు అని అంటే పేరెంట్గా నా తప్పు ఎక్కడ ఉంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై చైల్డ్స్ బిహేవియర్. నేను చికాకుగా ఉంటే వాడు చికాకుగా ఉంటాడు. నేను ఫోన్ వాడుతుంటే వాడు ఫోన్ మాట్లాడతాడు. నేను టీవీలు చూసుకుంటూ కూర్చుంటే వాడు టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు. సో నా కూతురు బిహేవియర్ నా బిహేవియర్కి ఇమేజు జిరాక్స్ కాపీ. అది మార్చాలంటే నా బిహేవియర్ నేను మార్చుకోవాలి. సో పేరెంటే బ్యాక్గ్రౌండ్ అంతా పేరెంటే. ఇది అక్కడ అసలు జిరాక్స్ కాపీ. ఓకే సార్, ఆర్ఎల్ సార్, ఇక్కడ అంటే ఈ కర్నూలు నానోలో ఎన్ని సెక్షన్స్ తీసుకుంటున్నారు, ఏమేమి ఆఫర్ చేస్తున్నారు కోర్సెస్, ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, కొంచెం డీటెయిల్స్. సార్ ఇక్కడ మన బ్రాంచ్లో 2 groups ఆఫర్ చేస్తున్నాం ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్లో. ఐఐటి బేస్డ్ సెక్షన్స్, నీట్ బేస్డ్ సెక్షన్స్. సో అరౌండ్ మనకున్న అకామిడేషన్కి పర్మిటెడ్ స్ట్రెంత్ 300 వరకు ఇంటేక్ తీసుకుంటున్నాం సార్. బోత్ ఇంక్లూడింగ్ ఎంపీసీ అండ్ బైపీసీ. క్లాస్ వైజ్ స్ట్రెంత్ మ్యాక్సిమం 50 అనేది అది యాజ్ యూజువల్గా నాకు ఉంటుంది అది. సో 300 ఈజ్ ద మ్యాక్సిమం ఇంటేక్ సార్ మనకు. సో పర్ క్లాస్ 50 ఉంటుంది, Per class. మ్యాక్సిమం 300. సో ఎంపీసీకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, బైపీసీకి ఎలా ఉండబోతుంది, ఇది కోఎడా లేకపోతే ఎలా ఉంటుంది? ఎంపీసీకి మనం 4 sections అనుకున్నాం సార్. 4 sections వరకు ఫామ్ అవుతుంది. 2 sections బైపీసీ. ఇంకా కో ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి ఒక క్లారిటీ ఏంటంటే సార్, కో ఎడ్యుకేషన్నే కానీ క్లాస్ రూమ్స్ సపరేట్ సార్. అంటే అమ్మాయిల సెక్షన్ అమ్మాయిలకి, అబ్బాయిల సెక్షన్ అబ్బాయిలకి, వీళ్ళకి సంబంధం లేదు. ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ సెక్షన్స్ గర్ల్స్, బాయ్స్ సెక్షన్స్ బాయ్స్. ఓకే సార్, కేసీ సార్, అంటే మనం ఫస్ట్ నుంచి కూడా జేఈ మెయిన్స్, అడ్వాన్స్ లేకపోతే ఐపీ గురించి డిస్కస్ చేస్తున్నాము. కానీ జేఈ మెయిన్స్లో సక్సెస్ రేట్ వస్తే చాలా తక్కువ. అండ్ అది కాకుండా ఎప్సెట్ ఇవన్నీతో పోలిస్తే కూడా ఈ మధ్య డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా రావడం చూస్తున్నాం. చాలా వరకు మంచి మంచి యూనివర్సిటీస్ ఎమర్జ్ అవుతున్నాయి. సో వాటి యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటుంది అట్ ద ఎండ్. అలాంటి వాటికి సపోర్ట్ ఉంటుంది. అంటే బిట్సాట్ ఉంటుంది, లాస్ట్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. సో పిల్లలకి లాస్ట్ చివరి ఎగ్జామ్ వరకు సపోర్ట్ కానీ లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా మనం? సో మన కోర్సు బేసికలీ అంటే లాస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తాను. మన కోర్స్ జనరల్లీ ఫస్ట్ ఇయర్ 9 months, సెకండ్ ఇయర్ 13 months అనడం అలవాటు అయిపోయింది. సెకండ్ ఇయర్ 13 months ఏంటంటే
ఏప్రిల్ నుండి మొదలు పెడితే మే ఎండ్ వరకు బెస్. అంటే లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా మనం మే support ఎండ్ ఇస్తాం. అంటే మే బిగ్ సైట్ దృష్టిలో Big పెట్టుకోవాలి. Sat, advanced VTR. సో మే ఎండ్ వరకు అవర్ సపోర్ట్ విల్ బి దేర్. మే ఎండ్ లాస్ట్ ఎగ్జామ్ ఇస్ బిగ్ సైట్. మే ఎండ్ అనుకున్నాం, అది ఇప్పుడు ముందు తోశారు, అది వేరే విషయం. కానీ మే ఎండ్ కల్లా ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్స్ విల్ బి ఓవర్. మే ఫస్ట్ వీక్లో అట్లా ఎంసెట్ పెడుతున్నారు. మే 22 అలా జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది, ఆర్ మే లాస్ట్ సండే అరౌండ్ ద సేమ్ టైం బిట్ సైట్ ఉండేది. కొద్దిగా ముందుకు పుష్ చేశాడు ఫస్ట్ ట్రిప్. సో అన్నిటికి కూడా మన సపోర్ట్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ప్రిపరేషన్ వైజ్గా మీకు ఇందాక చెప్పాను, స్పీడ్ బూస్టర్ ఎగ్జామ్ అని ఒకటి పెడతాం. సిలబస్ వైజ్ అన్నీ సేమ్, జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, అన్నిటికీ సిలబస్ సేమ్. డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్ సిలబస్ కూడా అంత సేమ్ ఉంటుంది. సో వాటి కూడా జస్ట్ దీన్నే జిరాక్స్ కాపీ అక్కడ పెడతా. ఒక చాప్టర్ అటు ఇటుగా మారుతుంది అంతే, కానీ సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఏం లేవు. దీని సబ్సెట్ ఉంటుంది కానీ సూపర్ సెట్ కాదు, దీనికన్నా ఎక్కువ టాపిక్స్ ఏం లేవు. దీంట్లోనే 1-2 చాప్టర్లు తీసేస్తారు. వీటి చాలా రోజులు ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్లోనే పెట్టేవాళ్ళు, ఫస్ట్ ఇయర్ తీసేసి అలా. సో కస్టమైజేషన్స్ ఆఫ్ దేర్. బిట్ సైట్కి ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామో కొంత ఇంగ్లీష్ పార్ట్ కూడా పిల్లల చేత చేయించడం జరుగుతుంటుంది. సో మణిపాల్ ఇట్లాంటి డీమ్డ్ యూనివర్సిటీస్లలో ఆ ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అది మన బిట్ సైట్ ప్రిపరేషన్లో కవర్ అయిపోతుంది. అండ్ ప్రధానంగా ఏవైతే స్పీడ్ బూస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పాను ఇందాక, దే విల్ బీ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ లెవెల్. సో ఈ స్పీడ్ బూస్టర్ స్పీడ్ పెంచడానికి ఇందాక చెప్పిన అడ్వాంటేజ్తో పాటు ద ఎగ్జామినేషన్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ విల్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ బిట్ సాట్ ఆర్ విట్ ఆర్ మణిపాల్. ఈ ఎగ్జామినేషన్స్ ఎలా అయితే డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. సో వీటితోటి ఆ డీమ్డ్ యూనివర్సిటీ ప్రిపరేషన్ కూడా వాళ్ళకి అయిపోతుంటుంది. దీంతో పాటుగా మీ కండక్టే కెరియర్ ఎక్స్పోలో అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ని మనం ఒక దగ్గరికి పిలిచి, ఎందుకంటే పేరెంట్ ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఇంతమంది దగ్గర తెలుసుకోవాలంటే ఇట్స్ ఏ హెర్క్యులియన్ టాస్క్. చాలా మందికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. పిల్లవాడిని ఎటు పంపించాలి వాళ్ళ తెలియదు. అందుకని వీటికి మేము కెరియర్ సెల్ ఒకటి పెట్టాము. దే విల్ గివ్ రా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీ యూనివర్సిటీ. అన్నిటి మీద ఒక్కొక్క వర్క్షాప్ పెట్టి, ఒకరోజు జూమ్ సెషన్ పెట్టి ఇండివిజువల్ యూనివర్సిటీ గురించి తెలియజేస్తుంటాం. ఇంతే కాకుండా ఆల్ యూనివర్సిటీస్ రిప్రజెంటేటివ్స్ని, దాదాపు లాస్ట్ టైం 35 యూనివర్సిటీల రిప్రజెంటేటివ్స్ వచ్చారు. బిట్స్ మొదలుకొని దేశం నలుమూలల అన్ని యూనివర్సిటీస్ నుండి. ఈవెన్ నెక్స్ట్ టైం వీఆర్ ప్లానింగ్ ఫర్ ఫారెన్ యూనివర్సిటీస్ ఆల్సో. అండ్ దిస్ టైమ్ ఇట్ వాజ్ ఎ 1 day ఈవెంట్. నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ 2 day ఈవెంట్. సో అన్ని యూనివర్సిటీస్ రిప్రజెంటేటివ్స్ ఒక దగ్గర పేరెంట్స్కి అవైలబుల్ ఉంటారు. సో అందరు పేరెంట్స్ వెళ్ళి, నేను ఏవేవైతే నా రేడర్లో ఉన్నాయనుకుంటున్నాను, లేదంటే నాకు ఈ యూనివర్సిటీ గురించి తెలియదు, వింటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. సో యూ కెన్ మీట్ ద రిప్రజెంటేటివ్స్, గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ, దెన్ కమ్ టు అవర్ కౌన్సిలర్స్, అథెంటికేటెడ్, కరెక్ట్ అయినా కాదా, ఇది అనుకుంటున్నాను, నేను కరెక్ట్ అనుకుంటున్నానా, తప్పు అనుకుంటున్నానా అని వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని అడ్మిషన్కి ముందుకెళ్ళచ్చు. సో ఎండ్ టు ఎండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా మా అడ్మిషన్ సెల్ హెల్ప్ చేస్తుంది. వీ హ్యావ్ ఏ డెడికేటెడ్, ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుందో అలాగా వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ కంప్లీట్ అడ్మిషన్ సెల్. సో దీంట్లో రాఘవాచారి గారి ఆధ్వర్యంలో, ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో ఇది సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని త్రూ every branch, every student will be given awareness and orientation and personal counseling as to which university they should go. అంటే 1 lineలో ఒక స్టూడెంట్ కనుక డెఫినెట్గా నానోలో జాయిన్ అవుతే ఫ్రమ్ ద డే 1 నుంచి తను ఏదో ఒక మంచి యూనివర్సిటీలో కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది 100% end to end responsibilities ours. సార్ చివరిగా ఎంత అకాడమిక్స్ బాగున్నప్పటికీ కూడా, ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా ఈ 2 years ఒక జర్నీలో పిల్లలు కొంచెం రీక్రియేషనల్ యాక్టివిటీస్, గేమ్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? సో నానోలో ఏంటంటే కల్చరల్ ఈవెంట్స్ అంటే మొక్కుబడిగా జరుగుతాయి, నాట్ లైక్ ఏ స్కూల్. మొక్కుబడిగా ఒక ఫ్రెషర్స్ ఈవెంట్ ఉంటుంది, వచ్చినప్పుడు వాళ్ళని స్మూత్గా వెల్కమ్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి ఫ్రెషర్స్ ఈవెంట్ ఉంటుంది. ఒక ఓరియంటేషన్ డే అని కండక్ట్ చేస్తాం టు టెల్ దెమ్ ఎవ్రీథింగ్ అబౌట్ జేఈ అండ్ ఆల్. ఒక కల్చరల్ ఫెస్ట్ డే ఉంటుంది, అండ్ దెన్ ఒక స్పోర్ట్స్ డే ఉంటుంది,
అండ్ నెక్స్ట్ టైం మనం ఇంటర్ బ్రాంచ్, ఇంతవరకు ఏమో ఇంట్రా బ్రాంచ్ జరిగాయి. లాస్ట్ టైమే మనం ఇంటర్ బ్రాంచ్ పైలట్ చేసాము ఈ 2012. సో నెక్స్ట్ ఇయర్ ప్రాపర్గా ఒక ఇంట్రా బ్రాంచ్ ఈవెంట్ కూడా ఉంటుంది. అంటే కర్నూలు క్రికెట్ టీం వర్సెస్ శంషాబాద్ క్రికెట్ టీం వర్సెస్, సో అట్లా ఒక ఈవెంట్ ఉంటుంది. ఇవన్నీ మొక్కుబడిగా జరిగేవి, అంటే నాట్ డిస్టర్బింగ్ ద ఎంటైర్ షెడ్యూల్, ఫ్రీగా ఉండే టైం. ఇది కొద్దిగా లీన్ టైం, దసరా సెలవుల ముందు, సంక్రాంతి సెలవుల తర్వాత ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా దానికే ఇంకొక రోజు జోడించినట్టు, అదనంగా ఒక హాలిడే వచ్చినట్టుగానో లేదంటే ఏదైనా పండుగలు అవి కలుపుకొని చేయడం జరుగుతుంటుంది. బట్ వాట్ వీ రిలీజియస్లీ సజెస్ట్ ఆల్ అవర్ స్టూడెంట్స్ ఇస్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. హాస్టల్ పిల్లలకైతే మేమే ఎన్ష్యూర్ చేస్తాము. డే స్కాలర్ పిల్లలు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఏదన్నా యాక్టివిటీ, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ జస్ట్ రన్నింగ్ అరౌండ్ ద హౌస్, 40 నిమిషాలు వాకింగ్ చేయడమో ఫాస్ట్గా, లేదంటే పాటలు పెట్టుకొని గెంతడమో స్ట్రెస్ బస్టింగ్, లేదంటే ఏదైనా టీటీ లాంటిది ఆడుకోవడమో, సమ్ యాక్టివిటీ, సమ్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా చేయడమో, జుంబా చేయడమో, స్కిప్పింగ్ చేయడమో, రన్నింగ్ చేయడమో, సైకిల్ వేసి తిరగడము. సో హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ రోజులలో పిల్లలకి మ్యాండేటరీ. ఎస్పెషలీ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చదువుతున్న పిల్లలకి కొంత స్వెట్ రావడం, క్యాలరీస్ బర్న్ చేయడం అనేది కంపల్సరీ. ఎందుకంటే పొద్దునండి పాపం కాలేజీలోనే కూర్చుంటుంటారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ కూర్చుంటారు, సిట్టింగ్ పోస్చర్స్ ఎక్కువ అయిపోతే క్యాలరీ బర్నింగ్ కాదు, సో స్ట్రెస్ అక్యుములేట్ అవుతుంటుంది. అందుకని ఒక 40 మినిట్స్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్, 30 మినిట్స్ ఇంటెన్స్, ఏమి లేకపోతే పరిగెత్తం, జస్ట్ స్టార్ట్ విత్ 15 మినిట్స్ రన్నింగ్, ఇంక్రీజ్ ఇట్ టు 30 మినిట్స్ బై 1-2 months. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా మేము ఎన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగినా కూడా ఎంతోమంది జూమ్ మీటింగ్స్లో మమ్మల్ని అడగడం చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇప్పటివరకు అయితే మేము చూపించలేకపోయాము. బట్ ఈ ఇయర్ నుంచి డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ఇక్కడికి ముందుకు రావడం చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సార్. హోప్ మీరు మంచిగా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్గా మార్చాలని అనుకుంటున్నాను. సో పేరెంట్స్, మీరు కూడా నానో జూనియర్ కాలేజ్ కర్నూలుని విజిట్ చేయండి, అలానే భీమవరం కూడా విజిట్ చేయండి. సో ఈ కర్నూలు క్యాంపస్కి విజిట్ చేసి ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడండి, ఇక్కడ సెంటర్ హెడ్ ఆర్ఎల్ సార్ ఉన్నారు, తనతో మాట్లాడండి, ఫ్యాకల్టీని మాట్లాడండి, ఇక్కడ క్యాంపస్ అంతా కూడా విజిట్ చేయండి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో నానో జూనియర్ కాలేజ్ విల్ బీ ఏ గేమ్ చేంజర్. మీ పిల్లల్ని తీసుకోవటండి, తప్పకుండా మీ యొక్క కాలేజ్ ఎంపికలో ఇది కన్సిడర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.